శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఏమి హాయిలే హలా అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 21/12/2018 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? పెందనాడే వచ్చేస్తారుగా, ఆఫీస్కి బయలుదేరుతున్న భర్తని 10వ సారి హెచ్చరించింది అన్పి. ఓ, ఇవాళే కదూ మీ స్నేహితురాలి కుటుంబం మన ఇంటికి వస్తున్నది. అదే మరి 4 రోజుల నుంచి 40 సార్లు చెప్పాను. 400 సార్లు ఇదే ప్రశ్న మీరు. ఏమిటి 4 రోజుల నుంచి? ఇవాళే కదూ అన్నానా? చాలండి, జోకులు ఒకటి. నా మొహానికి గుర్తు పెట్టుకుని 7 గంటలకల్లా వచ్చేయండి. ఆఫీసు పని ఎక్కడికి పోవు. రోజులాగా 9 దాకా ఆఫీసును అంటిపెట్టుకుని కూర్చున్నారంటే మా పుష్లీ కుటుంబం రాను వస్తారు, పోను పోతారు. పుష్లెవరు? అంతా నటన వద్దులేండి. 100 సార్లు చెప్పాను నా స్నేహితురాలి పేరు. ఇప్పటికీ మరో 8 సార్లు కూడా చెప్పావంటే అష్టోత్తర శతం పూర్తవుతుంది, నవ్వాడు పద్మనాభం. మూతి 30 వంకర్లు తిప్పింది అన్పి. సరే గాని, మీ స్నేహితురాలి కుటుంబానికి ఘనమైన విందు చేస్తానన్నావు కదా, మరి ఏమేం కావాలో నిర్ణయించుకున్నావా? నేనేం తేవాలో లిస్టు రాసి ఇస్తే రాత్రికి తెస్తారు. చాలా బాగుంది, కానీ మీ సహాయమేం అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా పెందరాడే ఇల్లు చేరటం. విందు సంగతి నేను చూసుకుంటాను చెప్పింది అన్పి. సరే, నీ ఇష్టం అంటూ కదిలాడు పద్మనాభం. 5 నిమిషాల్లో కారు పార్కింగ్ ప్లేస్ వదిలి రోడ్డున పడింది. కారు నడుపుతూనే పద్మనాభం ఆలోచనల్లో పడ్డాడు. అతడికి ఉత్సాహంగా ఉంది. ఇంటికి అతిథులు వస్తున్నారంటే స్వతహాగా సిగ్గరి కావటంతో అతనికి ఇంటి మీదికి వచ్చి పడేంత స్నేహితులు లేరు. 1 ఏడాది కావస్తోంది పద్మనాభం ముంబైలో ఉద్యోగం పట్టి, అలానే అన్పిని చేపట్టి. ఈ 1 ఏడాది కాలంలో వాళ్ళ ఇంటికి వచ్చి చెయ్యి కడిగిన వాళ్ళెవరూ లేరు, అంటే భోజనాలు చేసి. అన్పికి ముంబైలో చుట్టాలెవ్వరూ లేరు. స్నేహితురాళ్ళు జతపడలేదు ఇంతవరకు. అలాంటి స్థితిలో నెల్లాళ్ల క్రితమే బాల్య స్నేహితురాలు పుష్లీ భర్తకి ఢిల్లీ నుంచి ముంబై ట్రాన్స్ఫర్ అవటంతో పాత స్నేహితురాలు కొత్తగా జమపడింది. బందర్లో పుట్టి, బందర్లో పెరిగి, బందర్లోనే ఇంజనీరింగ్ చదివిన పద్మనాభం బందరు BELలో ఉద్యోగం దొరక్క ముంబై వచ్చి పడ్డాడు ఉద్యోగి అయి. అడవిలోని ఉసిరికి, సముద్రంలోని ఉప్పుకి జత కలిపే పద్మాసనుడు బందరు పద్మనాభానికి ఢిల్లీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి, ఢిల్లీలోనే హోమ్ సైన్స్ చేసిన అన్పికి జత కలిపాడు. జతలంగుచ్చడి బ్రహ్మ నేర్పరి గదా. బందర్లో పుడితేనేమి, ఉంటోంది ముంబైలో గదా. జీతం 6 అంకెలు కదా, 6 అడుగుల అందగాడు కదా. కదా లతో కథాకెళ్ళి ఆడేసి అన్పి అనబడే అన్నపూర్ణని పెళ్లికి ఒప్పించేసింది ఆమె తల్లి. ముంబై కూడా ఢిల్లీ లెవెలే కదా అని ఒప్పేసుకుంది అన్నపూర్ణ. పేరుని జుట్టులాగే అడ్డంగా కత్తిరించేసుకున్న అన్పి. పుష్పలత పేరుని గులాబీ అంటులా ట్రిమ్ చేసుకున్న పుష్లీ కాన్వెంట్ నుంచి యూనివర్సిటీ దాకా అన్పికి 2వ గుండె. ఢిల్లీ వదులుతుంటే తల్లిదండ్రులకి దూరం కావటం కన్నా ప్రియసఖి నుంచి వేరు కావటమే ఎక్కువ బాధ అనిపించింది అన్పికి. అంతటి బంధం ఆ ఇద్దరిది. అంతటి ప్రాణ స్నేహితురాలికి హోమ్ సైన్స్ చదువుకున్న అన్పి ఎంతటి వెరైటీలు వండి వడ్డిస్తుందోనన్న కుతూహలం వేధిస్తోంది పద్మనాభానికి. అయితే అతడు ఎన్నిసార్లు ఆ విషయం ఎత్తినా పెదవి విప్పలేదు అన్పి. ఏదైనా సలహా చెప్పబోయినా ఐనోనా అనేసింది. ఐనో యూనో అనేసి సర్దుకుపోయాడు పద్మనాభం. పాపం, ఒక్కతే కష్టపడిపోతుంది అనుకున్నాడు. సదరు పుష్లికి పెళ్ళయి 5 ఏళ్లయింది. 2 పిల్లలు, 1 మొగుడితో వస్తోంది. తామిద్దరితో కలిసి 6 నోళ్లు, వండే చేతులు 2, ఆలోచించే మెదడేమో ఒకే ఒకటి. పాపం అనుకున్నాడు మళ్ళీ. కానీ సానుభూతి తెలియజేయబోతే అడ్డంగా కసిరేసింది. ఊరుకున్నాడు పద్మనాభం. మనసు ఊరుకోదే. కారుదారి కారుది, మనసుదారి మనసుది. చిన్నతనంలో బంధువుల రాకపోకలు, తల్లి చేసే హడావుడి బుర్రలో తిరిగాయి. అతడి తల్లికి అతిథులెవరు వచ్చినా అత్రి మహామునో
అగస్త్య మహామును వచ్చినంత హడావుడి, ఇష్టం కూడా. వారానికి 10 రోజులకి ఎవరో ఒకరు దిగుతుండేవారు. ఎవరికి ఏ రుచులు ఇష్టమో గుర్తుపెట్టుకుని శ్రద్ధగా అవే వంటకాలు చేసి ఇష్టంగా తినిపించేది. మా పిన్ని కూతురు పిల్లలు వస్తున్నారు, దానికి వేయించిన కందిపప్పులో వామనగాయలు వేసి వండితే చారడు నెయ్యి పోసుకొని అన్నమంతా దాంతోనే తింటుంది అంటూ పద్మనాభాన్ని చింత చెట్టు ఎక్కించి మరీ లేలేత చింతకాయలు కోయించేది. ఆ కాకరకాయల్లో శనగపిండి కారం కూరి బంగారు వర్ణంలో వేయిస్తే మా చిన్నాన్నకి చచ్చేంత ఇష్టం అంటూ వాళ్ళ చిన్నాన్నగారు వచ్చినప్పుడల్లా వండి పెట్టేది. మా పెద్దనాన్నకి లేత తోటకూర కాడల్లో రవ్వ పులుసు పెట్టి వండిన కూర ప్రాణం అనేది. మా మాయనత్తకి తోటకూర ఇగురు కూరలో మినప వడియాలు కలిపి వండితే మరే కూర అక్కర్లేదు అనేది. కందాబచ్చలి సఖ్యత భార్యాభర్తలకు కూడా ఉండదు. మా బాబయ్య పిన్నమ్మ ఇద్దరికీ ఈ కూర ప్రాణం అనేది. చంటిగాడికి చేగోడీలు ప్రాణం, చంటిదానికి బూందీ లడ్లు ఇష్టం అనుకుంటూ వాళ్ళ అక్కయ్య పిల్లలు వచ్చినప్పుడల్లా శనగపప్పు అద్దిన చేగోడీలు, నేతి బూందీతో చుట్టిన పంచదార లడ్డూలు చేసి పెట్టేది. ఒక్క పద్మనాభం ఇంటి విషయమే కాదు, ఆ రోజుల్లో అందరిళ్లల్లోనూ పద్ధతి ఇంచుమించు అలాగే ఉండేది. వచ్చిన వాళ్ళకి ఏమిష్టమో గుర్తు చేసుకోవటం, అవే వండిపెట్టి ఆప్యాయంగా వడ్డించి ఆనందించటం ఆనవాయితీ. ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఆ ఇంట పిల్లలకి పండగే. అరుదైన పిండి వంటలు తినవిందుగా దొరుకుతాయని. మరి నేటి నా భాగ్యమేమిటో రహస్యంగానే ఉంచేసింది అన్పి అనుకున్నాడు పద్మనాభం. ఢిల్లీ ఇంటి రుచి ఇంత రహస్యమా? ఈలోగా ఆఫీసు వచ్చేసింది. ఆఫీసులోకి అడుగు పెడుతూనే పనిలో పడిపోయాడు పద్మనాభం. లంచ్ అవర్లో మళ్లీ గుర్తుకొచ్చింది అన్పి. ఫోన్ చేశాడు. అవును, మీ ఫ్రెండ్కి 2 పిల్లలు కూడా అన్నావుగా? ఎస్, ఉన్నారు. అయితే మరి వాళ్ళు ఏం తింటారు ఏమిటి కనుక్కున్నావా? ఏవైనా బిస్కెట్లు, కేకులు? అబ్బబ్బా, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. మీకెందుకంత ఆలోచన? నేను చూసుకుంటానుగా. అవునవును, యూనో అనేసి ఫోన్ పెట్టేశాడు. ఆ సాయంత్రం 5 పనులు పక్కన పెట్టేసి కారు ఎక్కేశాడు. ట్రాఫిక్లో ఈదుకుంటూ 6:30 కల్లా ఇల్లు చేరాడు. టిక్కు టిక్కున బెల్లు మోగించాడు. టక్కున తలుపులు తెరుచుకున్నాయి. నమస్తే మేడం, మా ఆవిడ వంటింట్లో ఉందా అడిగాడు తలుపులు తెరిచిన స్త్రీమూర్తిని అన్పి స్నేహితురాలుగా గుర్తిస్తూ. వ్యధవేషాలు వేయకండి, అంత గుర్తుపట్ట లేకుండా ఉన్నానా? కయ్యమంది అన్పి. హా, నువ్వేనా? నేనింకా నువ్వు నీ స్నేహితురాలు అనుకున్నాను. పిచ్చివాగుడు, దాన్ని ఎప్పుడైనా చూశారా మీరు? చూడలేదు, కానీ నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు కదా, అందుకని. వంట ఇంట్లో ఓ 2 గంటల సేపు సతమతమైపోయి అలసి సొలసిన మొహంతో, చెదిరిన ముంగురులతో, పైకి దోపుకున్న చీరతో, మోచేతుల దాకా శనగపిండి మరకలతో, చేతితో గరిటతో ఎదురయ్యి వచ్చారా కాస్త ఈ చేతిలో పని అంటూ ఏదో ఒకటి చెబుతుందనుకున్న శ్రీమతి 3 గంటల సేపు బ్యూటీ పార్లర్లో గడిపి ఇంటికి వచ్చి ఓ అరగంట సేపు డ్రెస్సింగ్ టేబుల్ ముందర వస్త్రసింగారంలో మునిగితేలి ఫ్యాషన్ పేరేడికి తయారైన మిస్ ఇండియా కంటెస్టెంట్గా దర్శనమివ్వటంతో పద్మనాభం మతి చెడి మకతెక పడ్డాడు. ఇహ చాలండి, అన్నమాట ప్రకారం పెద్దరాళే వచ్చేశారని సంతోషించే అవకాశం కూడా ఇవ్వకుండా వెర్రి మాటలు నిలువుగుడ్లును. పదండి లోపలికి, వాళ్ళు వచ్చే వేళ అవుతోంది. గుడ్ అంటూ లోపలికి నడిచాడు. బాత్రూంలోకి వెళ్ళాడు. శుభ్రంగా స్నానం చేసి పైజామా, టీ చొక్కా వేసుకొని తయారయ్యాడు. కాలింగ్ బెల్ మోగింది. గబగబా వెళ్లి తలుపు తెరిచింది అన్పి. రండి అంటూ లోపలికి ఆహ్వానించింది ఆహుతుల్ని. హాయ్. స్నేహితురాళ్ళిద్దరూ గాఢాలింగనంలో మునిగిపోయారు. వెనకే నిలబడ్డ పుష్లీ ధౌడు 2 వైపులా పిల్లలతో, 2 చేతుల్లోనూ సంచులతో. 1 నిమిషం తర్వాత కౌగిల్ నుంచి విడిపడ్డారు మైత్రి మిథునం. రండి అంది అప్పటికి పుష్లీ భర్తని. హలో, ఐఎమ్ పద్మనాభం అన్నాడు పద్మనాభం. ఐఎమ్ సురేష్ అన్నాడు పుష్లీ భర్త. పిల్లల్ని దగ్గరికి తీసుకోబోయాడు పద్మనాభం. వాళ్ళు బల్లిని చూసినట్టు మొహాలు పెట్టి తల్లి వెనక చేరారు. భర్త చేతుల్లోని సంచులు తీసుకొని లోపలికి నడిచింది పుష్లీ అన్పి వెనకే.
మొహమాటానికైనా ఇవెందుకే, వద్దని అనటం లేదేమిటో అనుకున్నాడు పద్మనాభం. హాల్లో కూర్చున్నారు మగాళ్ళిద్దరూ. పిల్లలిప్పుడు తండ్రి దగ్గరికి చేరారు. 5 నిమిషాల్లో కాఫీ కప్పులతో వచ్చింది అన్పి. వెనకే పుష్లి కాఫీ తాగుతూ కబుర్లలో పడ్డారు. పద్మనాభం, సురేష్ ఇద్దరూ ఒకే పార్టీ అభిమానులు కావటంతో భీభత్సంగా మాటలు కలిశాయి వాళ్ళిద్దరికీ. ఇద్దరూ కలిసి ప్రస్తుత ప్రధాని మళ్లీ పీఠం ఎక్కాలంటే ఏమేం ప్రణాళికలు రచించాలో, ఏ పథకాలు అమలు చేయాలో, ఏ ఎత్తుగడలతో ప్రతిపక్షాలను చిత్తు చేసి ప్రజల మనసుల్లో కట్టుకున్న గూడుని పర్మనెంట్ బంగళాగా మార్చుకోవాలో సలహాల ఉద్గ్రంథం రచించే పనిలో పడ్డారు. 8 దాటుతుండగా షల్ వి హ్యావ్ డిన్నర్ ఫార్మల్గా అనేసి మగాళ్ల తలలు ఎటు ఊగాయో, అసలు ఊగాయో లేదో కూడా పట్టించుకోకుండానే కిచెన్లోకి నడిచారు ఆడాళ్ళిద్దరూ. ముందుగా ట్రేలో 1/2 డజను సూప్ బౌల్స్తో అన్పి, ఆ వెనకే మరో ట్రేలో పనీర్ పకోడా, చీజ్ కబాబ్లతో పుష్లి. పిల్లలకి స్వీట్ కార్న్ సూపు, మనకి క్రీమ్ ఆఫ్ మష్రూమ్ అంటూ సూప్లు సర్వ్ చేసింది అన్పి. స్టార్టర్స్ టీపాయ్ మీద ఉంచింది. డిషెస్ ట్రేలు నుంచి తీసి పుష్లి. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి పద్మనాభానికి. సూపులు, అందులోను వెరైటీలు, ఆ పైన స్టార్టర్లు. ఎలా చేసింది ఇవన్నీ? ఎప్పుడు చేసింది ఇంత గుట్టుగా? ఆశ్చర్యం బయటికి వినిపించలేక స్టార్టర్లతో కలిపి కసాబిసా నమిలి మింగేశాడు. ఆ వెనక డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు. అందంగా అమర్చిన క్రోకరీ, ప్రత్యేకించిన డిష్లలో వెజ్ మంచూరియా, పాలక్ పన్నీర్, దమ్ ఆలు, కడాయి సబ్జీ, పంజాబీ దాల్ ఫ్రై, మరోపక్క బటర్ నాన్, మిక్స్ వెజ్ పరాఠాలు, కుల్చాలు, పీస్ పులావ్, కర్డ్ రైస్, మరో 2 రకాల రైతాలు, అందంగా అమర్చిన సలాడ్ ప్లేట్లు అదనంగా. అంతా అర్థమైపోయింది పద్మనాభానికి. ఖచ్చితంగా ఇవన్నీ ఏదో నక్షత్రాల రెస్టారెంట్ నుంచి తెప్పించిన బాబతే. గిల్టీగా చూశాడు ఓరగా తల తిప్పి సురేష్ వైపు. అతను ఏమాత్రం పట్టించుకోకుండా భోజనం కానిస్తున్నాడు. ఆడవాళ్లు కూడా కబుర్లాడుకుంటూ పిల్లలకి తినిపిస్తూ తాము తింటున్నారు. భోజనాలు ముగిశాక ఐస్ క్రీంలు అవి 2 రకాలు. 10 గంటలు అవుతుండగా పిల్లలు నిద్రకి పడుతుండగా లేచారు వాళ్ళు ఇక వెళ్తామంటూ. ఈసారి మా ఇంటికి రావాలి మీరు అని అన్నాడు సురేష్. తప్పకుండా అన్నాడు పద్మనాభం కాస్త బలవంతంగా నవ్వుతూ. అతనిలో గిల్టీ కాన్షియస్ ఇంకా వదలలేదు. మనం నెలకొకసారన్నా కలుస్తుందాం అంది అన్పి. అవును అంది పుష్లి. బయలు చెప్పుకొని బయటికి నడిచారు. వాళ్ల కారు బయలుదేరగానే లోపలికి వచ్చేశారు పద్మనాభం, అన్పి. ఏమిటన్నపున్నా ఇది? అన్నీ హోటల్ నుంచి తెప్పించావు, ఒక్కటి నీ వంట లేదు. వాళ్ళేమనుకుంటారు? బాగా కోపం వస్తే అన్నపున్నా అనేస్తాడు పద్మనాభం. ఏమైంది ఇప్పుడు అని తాపీగా అడిగింది అన్పి. రాక వచ్చిన స్నేహితురాలికి ఇలా బయట తిండి పెడితే ఏమనుకోదా? అనుకునేందుకేముంది? అసలు ఇవన్నీ తెచ్చింది తనే కదా. హా, నోరు తెరిచేశాడు పద్మనాభం. వాళ్లే తెచ్చారా? వాళ్ళు తెచ్చిన భోజనం వాళ్ళకే పెట్టావా? తెచ్చింది వాళ్లే అయినా బిల్లు నేనే చెల్లించానండి. ముందే ఖచ్చితంగా చెప్పాను డబ్బు తీసుకుని తీరాలని. ఏమీ అర్థం కాలేదు పద్మనాభానికి. ఆ విషయం అర్థమైంది అన్పికి. ఓపిగ్గా విశదీకరించింది. ఇది వరకటి తరంలో పని లేని గృహిణులకు ఉన్న తీరిక, ఓపిక, జ్ఞాపక శక్తి ఈ రోజుల్లో మాకు ఉండాలని అనుకోవటం అనాగరికపు ఆలోచన. ఆ రోజుల్లో లాగా ఎవరికేది ఇష్టమో గుర్తు పెట్టుకుని చేసి పెట్టడం మా వల్ల కాదు. అందుకే మా ఛాయిస్ కొద్దీ హోటల్ నుంచి తెప్పించి వడ్డించడం తేలికైపోయింది. నేను ఇంకో అడుగు ముందుకు వేశాను. ఎలాగూ బయట నుంచి తెచ్చేటప్పుడు మనకి తోచిన ఐటమ్స్ బదులు అతిథుల రుచులని మన్నించి వారికి ఏవి ఇష్టమో అవి వాళ్ళనే తెచ్చుకోమని అడిగితే వాళ్ళ ఇష్టాలని మన్నించినట్లు ఉంటుంది. మనం బుర్ర బద్దలు కొట్టుకుని మెనూ నిశ్చయించినా వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అని టెన్షన్ పడే అవస్థ తప్పుతుంది. ఎటొచ్చి బిల్లు మనమే కడతాం. హాయిగా పని అయిపోతుంది. అందుకే పుష్లికి అప్పచెప్పాను ఆ బాధ్యత. నీకు, మీ వారికి, మీ పిల్లలకి ఇష్టమైన వంటకాలు కొని తీసుకురా, మొహమాట పడకు అని. ఇది నా ఆతిథ్యం గనక బిల్లు నేనే పే చేస్తానని, ఇది నాకు సాయం కింద లెక్క అని. ఇది ఈ తరం మోడరన్ అతిథి మర్యాద అనుకోండి.
గర్వంగా చూసింది అతని వైపు. హా కలియుగమా, హా హా నారీ ధర్మమా, నోరు వెళ్ళబెట్టాడు సత్యయుగం పద్మనాభం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.